29వ అధ్యాయం 35వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఆదికాండము 29వ అధ్యాయము 35వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించెదను అనుకొని యూదా అనే పేరు పెట్టాను. అప్పుడు ఆమె కానుపు ఉడికెను. ప్రార్థన చేసుకుంది. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధ నమ్మకం దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సమయం దీవించండి అయ్యా. ఉదయకాలం వర్తమానంలో మీరు తోడుగా ఉన్నారు. బిడ్డలు నాయన ప్రార్థించే విషయంలో మీరు ఎంతగానో కృప చూపిస్తూ వచ్చిన నీ ప్రేమను బట్టి వందనాలు అయ్యా. మరి ఇప్పుడు ఆరాధన అనే విషయమై మరి తండ్రి నాయన నీ యొక్క వాక్య భాగంలో నుండి మీరు మాకు నేను చూపిస్తూ వచ్చిన నీ వాక్యాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. దయగలిగినటువంటి తండ్రి నీ యొక్క నామం చేత నాయన మరి ప్రభా పేరు పెట్టబడినటువంటి వారు నీ సన్నిధికి రాబడుతూ వచ్చినారు. వారికి తండ్రి అయ్యా మరి ప్రభా వారితో మీరు మాట్లాడండి అయ్యా. మాతో మీరు మాట్లాడుతురమని ప్రార్థిస్తున్నాను. దయగలిగినటువంటి తండ్రి నీ వాక్కు చేత అయ్యా నీ పరలోకపు వర్తమానాన్ని అందించండి. బిడ్డల సమయం వ్యర్థం చేయకుండా అయ్యా మరి ప్రభా వినగలిగే చెవులు, గ్రహించే హృదయాన్ని దయచేయండి. ఆత్మపూర్ణులుగా ప్రభా దాన్ని అంగీకరించడానికి సహాయపడుతున్నాడు. సాతానుడు అయ్యా ఏ విధము చేతనో ప్రభా అది నాయన మన తండ్రి వ్యర్థం కాకున్నట్లుగా మీరే సహాయపడుతున్నాండి. వాడిని గద్దిస్తూ రండి. నన్ను కూడా నీ చేతులకు అప్పగిస్తూ అభిషేకిస్తున్నామని ప్రార్థిస్తూ కృపను అనుగ్రహించమని చుట్టుపక్కల సౌండ్ ద్వారా కానీ ఏ విధము చేతనో కూడా నీ వాక్యానికి అభ్యంతరకరంగా అనుకోవడానికి సహాయపడుతున్నామని ప్రార్థిస్తూ కృపను అనుగ్రహించమని యేసు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్న వచ్చిన భాగంలో ఒక స్త్రీ ఉంది. ఆమె దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంది. ఎవరు ఆమె? తెలీదా? లేయా. ఓకే, లేయా ఏం చేసిందంటే తనకి కుమారుని ఇచ్చినందుకు దేవుణ్ణి స్తుతించింది. దేవుణ్ణి స్తుతించడం అంటే స్తుతి ఎప్పుడు వస్తుంది? మనం దేవుణ్ణి ఆరాధించాలంటే మనం ఆరాధన అంటే ఏంటి? దేవుడు చేసినటువంటి మేలును బట్టి మనం దేవుణ్ణి ఆరాధిస్తాం. ఇప్పుడు లేయా కూడా దేవుడు మేలు చేశాడు. మేలు చేసినందుకు లేయా ఏం చేసింది? దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చింది. మరి అంతకుముందు లేయా యొక్క జీవితం మీకు తెలుసా? తన పరిస్థితి ఎలాంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు స్తుతించే అనుభవంలో తీసుకొచ్చాడు అది గమనించాలి. ఇప్పుడు ఇద్దరు సహోదరులు, వాళ్ళు ఎవరు అంటే లేయా, రాహేలు ఇద్దరున్నారు. అయితే వారిద్దరిలో రాహేలు చాలా అందంగా ఉంటుంది. కాబట్టి మరి లేయా జబ్బు కళ్ళు కలిగినటువంటిది. జబ్బు కళ్ళు కలిగినటువంటి లేయా ఎంతో తగ్గించుకుంటూ వచ్చింది. తన యొక్క తనకున్న లోపాన్ని బట్టి తను ఎంతగానో బాధపడుతూ వచ్చింది. ఎందుకు అంటే బాధపడడం అంటే ఇతరులు అవమానించేదాన్ని బట్టి, ఇతరులు చేసే పనిని బట్టి ఆమె ఏం చేసింది? బాధపడుతూ వచ్చింది ఎన్నో విధాలుగా. అంటే ఎవరో బాధపరిస్తే పెద్దగా మనం పట్టించుకోం కదా. అదే మన కుటుంబీకులు మనల్ని బాధ పెడితే, ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఏదైనా ఒక బలహీనత వచ్చినప్పుడు, ఆ బలహీనతలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? వారిని ఎంతో ఆదరించాలి, వాళ్ళని పరామర్శించాలి. వారికి ఏం చేయాలి? మనము బాధపరచకూడదు. వాళ్ళు మంచి ఆనందంగా, అంటే ఒక బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఒక సంతోషకరమైనటువంటి మాటలు మాత్రమే మాట్లాడాలి. కానీ బలహీనపరిచి ఇంకా కృంగిపోయే మాటలు మాట్లాడితే వాళ్ళు ఎలా ఉంటారు? ఎంత బాధపడతారు? కాబట్టి తనను బాధపరిచింది ఎవరో కాదు, వాళ్ళ చెల్లి రాహేలు, తర్వాత తన భర్త. అర్థమవుతుందా? ఇక్కడ అందరికీ మ్యారేజ్లు అయ్యే ఉన్నాయి కదా. కాబట్టి భర్తను గురించి
కొన్ని విషయాలు కొన్ని బాధ కలిగిస్తాయి. బాధ కలిగించినప్పుడు ఏం చేయాలి? పుట్టింటికి వెళ్ళాలి. తల్లిదండ్రులకు ఫోన్ చేసి, నానా నువ్వు మంచిగా నన్ను పెంచుకున్నావు, నాకు బాధ వచ్చింది, నువ్వు చూసుకున్నట్లు ఎక్కడ నాకు చూడట్లేదు, నేను ఇంటికి వచ్చేస్తా అని చెప్తారు. చాలా మంది చేసే మొట్టమొదటి తప్పు అదే. అర్థమవుతుందా? ఇంటికి పోయి ఏం చేస్తావు? ఇంటికి పోయి దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డ భర్త దగ్గర ఇబ్బంది వస్తే ఇంటికి పోయి ఏం చేస్తారు? నీకేం పని ఇంటి దగ్గర? అది చాలా పెద్ద తప్పు. ఇక్కడ రాహేలు మనం 30వ వచనం దగ్గర నుంచి మనం చదువుకుంటే లేయ ఎంతో అందంగా ఉంటది, రాహేల్ ఎంతో అందంగా ఉంటది. లేయ మాత్రము బలహీనురాలు, జబ్బు కళ్ళు కలిగినటువంటిది. అయితే తన భర్త రాహేల్ ఎంతో ప్రేమిస్తా వచ్చాడు. రాహేల్ ప్రేమించాడంటే లేయని ద్వేషించాడనిగా. ద్వేషించాడంటే చెల్లి ద్వేషించింది, భర్త మాత్రం తనను పట్టించుకోలేదు. ఇప్పుడు తోటి సహోదరియే తన సహోదరుని పట్టించుకోకపోతే, భర్త తనను పట్టించుకోకపోతే ఇంకెవరికి చెప్పుకుంటది? ఎవరికి చెప్పుకుంటది? తల్లిదండ్రులకు చెప్పుకోకూడదు కదా. దేవుడు చెప్పే మాట తల్లిదండ్రులకు చెప్పొద్దు, ఇరుగు పొరుగు వాళ్ళతో చెప్పొద్దు. మరి ఇరుగు పొరుగు వాళ్ళతో చెప్తే మనల్ని ఏం చేస్తారు? దెబ్బి పొడుస్తారు కదా. దెబ్బి పొడుస్తారు, అవమానకరంగా మాట్లాడతారు. ఓ నీ భవిష్యత్తు ఇంతేనా, నీ జీవితం ఇంతే కదా, నీ భర్త నిన్ను పట్టించుకోడు, నీ చెల్లి నిన్ను పట్టించుకోదు, నీ పరిస్థితి ఏంటి? ఒక్కోసారి ఏం చేస్తారు? చనిపోతారు. ఏదో అఘాయిత్యం చేసుకోవాలనుకుంటారు. ఇది ఎవరు చేసే పని? సాతాను పెట్టే పని. సాతాన్ అంట మనీది పెట్టుకొని కూర్చుందంట. ఈ విషయం మీకు ఇంతకుముందు విన్నారో వినలేరో నాకైతే తెలియదు, కానీ సాతాన్ అంట బాగా మనీది పెట్టుకొని కూర్చుందంట. ఎందుకు మనీది పెట్టుకుందో తెలుసా? వీళ్ళు దేవుని నమ్ముకున్నారు, కానీ వీళ్ళన్ని పొరపాట్లు వీళ్ళు చేసుకుంటా, ప్రతి పొరపాటు కూడా నా వల్లే జరుగుతుందని, నేనే చేస్తున్నానని, అన్ని నిందలు నా మీదే చేస్తుందని సాతాను ఏం చేస్తుంది? మనీది పెట్టుకుందంట. అర్థమైందా? సాతాను ఎందుకు చేస్తుంది? మన అతిక్రమం అది. మనం అజ్ఞానంగా ఆలోచించే కారణాన్ని బట్టి మనం ఏం చేస్తాం? చనిపోవాలనో, ఏదో అఘాయిత్యం చేసుకోవాలనో, మనశ్శాంతి లేకుండా, కుటుంబంలో నెమ్మది లేకుండా ఉంటాం. ఇప్పుడు అక్క చెప్పారు ఏమని? మొట్టమొదటి కాలు ఎవరికి చేయాలి? యేసు ప్రభువుకు చేయాలి కదా. తర్వాత సేవకులకు చెప్పుకోవాలి. నువ్వు ఆత్మీయురాలు కదా, నువ్వు దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డవైనప్పుడు నువ్వు దేవునికి చెప్పాలి కదా. అలాగే లేయ కూడా ఏం చేసింది? లేయ అందరిలాగా పుట్టింటికి వెళ్ళిపోలేదు. తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పలేదు. తన బాధ అంతా ఎవరికి చెప్పింది? దేవునికి మాత్రమే చెప్పింది. ఇప్పుడు భర్త లేడు చెప్పుకోవడానికి, తోటి సహోదరుడు తన మాట వినట్లేదు, సహోదరి తన మాట వినట్లేదు. మరి ఎవరికి చెప్పాలి? ఆమెకు దిక్కెవరు? ఎవరికి లేదు. ఏ అండా లేనివాడికి దేవుడే అందని మా దగ్గర సహోదరి అంటారు. మా దగ్గర ఒక అక్క, ఏ దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు అంటారు పొద్దాక. కాబట్టి నిజమే అది. ఎందుకంటే ఎటువంటి ఆధారం లేనప్పుడు అప్పుడు అంటే ఆధారం ఉన్నా లేకపోయినా దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళకి దేవుడే ఆధారం. ఈ లోకంలో ఎవరు మనకు ఆధారంగా ఉండరు. కాబట్టి ఆ అక్కకి పాపం ఎటువంటి సపోర్ట్ లేకపోయినా డ్యూటీకి వెళ్ళడానికి కానీ, రావడానికి కానీ, మందిరానికి రావడానికి కానీ ఏముంటది? నైట్ టైంలో ఆటోలు ఉండవు, దింపడానికి బండి ఉండదు. అయినా ప్రయాసపడి వస్తూ ఉంటది. ఎంతో ఆత్మీయంగా ఉంటది. ఎందుకు చెప్తున్నాను ఇది అంటే, మనం ఆత్మీయంగా ఉండాలి అని అంటే ఎవరో చెప్తే రాదు. మనం దేవుణ్ణి అడగాలి, దేవుని దగ్గర కనిపెట్టాలి. కనిపెట్టినప్పుడు నీ ఆత్మీయ స్థితి ఏంటో నీకు దేవుడు తెలియపరుస్తాడు. కాబట్టి ఎవ్వరు ఈ లోకంలో మనుషులు, తల్లిదండ్రులు కావచ్చు, భర్త కావచ్చు, తోటి సహోదరుడు కావచ్చు, ఎవరైనా సరే మనకి ఏమీ చెయ్యలేరు. ఏం సాయం చేస్తారు వాళ్ళు? మాట సాయం చేస్తారు, డబ్బు సాయం చేస్తారు. రేపు పొద్దున ఏదైనా పరిస్థితి బాగాలేకపోతే ఏం చేస్తారు? దెబ్బి పొడుస్తారు. దేవుని నమ్ముకున్న వాళ్ళైనా సరే. కాబట్టి ఎవరిపైన మనం ఆధారపడకూడదు. ఇక్కడ లేయ కూడా దేవుని పైన ఆధారపడుతూ వచ్చింది. కాబట్టి చూడండి 30వ వచనం.
29:30 ఆదికాండం. యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి 7 ఏళ్ళు కలుగు చేశాడు. చూసారా, ఇక్కడ ఆనవాయితీ ఏంటి అని అంటే, చిన్నవారికి పెద్దవారికి పెళ్లి కాకుండా చిన్నవాళ్ళకి పెళ్లి చేయకూడదని ఆ దినాల్లో ఆనవాయితీ. అయితే ఇప్పుడు ఈయన ఏం చేశాడు, రాహేల్ని ప్రేమించాడు కానీ లేయాని ప్రేమించలేదు, ఆమెను ఇష్టపడలేదు. ఈయన ఏం చేశాడు, రాహేల్ని ఇష్టపడి రాహేల్ని పెళ్లి చేసుకోవాలని అనుకొని తనకి ఏమి ఇచ్చారు, జీతం ఇచ్చాడు. ఏమన్నా వాళ్ళ మామగారు ఆయనకి ఏమి ఇవ్వలే. ఈయన ఎదురేం చేశాడు, జీతం అమ్మాయి కోసం కొలువు చేస్తా వచ్చాడు 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత అక్కడ మర్యాద చొప్పున ఏంటంటే, మర్యాద పెద్దవారికి పెళ్లి కాకుండా చిన్నవారికి చేయకూడదు. చిన్నవారికి పెళ్లి చేస్తే పెద్దవాళ్ళకి ఏదో లోపం ఉంది అందుకే చేసుకోలేదు అని చెప్పి చాలా మంది అలాగే అనుకుంటారు. కాబట్టి అలాంటి మాట రాకూడదని చెప్పేసి ఏం చేశాడు, పెద్ద కుమార్తెని తనకి ఇస్తే తెల్లవారి తర్వాత తను మామని అడిగినప్పుడు మరలా 7 సంవత్సరాలు కొలువు చేస్తారు. 7 14 సంవత్సరాలు కొలువు చేస్తారు. చాలా మంది భక్తులు చెప్పారు ఏమనంటే, అంత గొప్ప లవర్ ఎక్కడ ఉన్నాడంట. 7 14 సంవత్సరాలు ప్రేమించిన కారణాన్ని బట్టి కొలువు చేశాడు. దాసుడుగా ఉన్నాడు, గొర్రెలు కాస్తా ఉన్నాడు, వెట్టి సేకరి చేస్తా ఉన్నాడు. ఎవరి కోసం, రాహేల్ కోసం. ఇప్పుడు లేయా కోసం అంటానికి లేదు, అక్కడ రాహేలు కోసమే 7 14 సంవత్సరాలు కొలువు చేస్తూ వచ్చాడు. కాబట్టి ఆమెను ఎంతగా ప్రేమించి ఉండొచ్చు. అది అట్లా ఉన్నప్పుడు తర్వాత ఏమైందంటే, చూడండి దాని కింద వచ్చిన లేయా ద్వేషింపబడ్డ యెహోవా చూచి ఆమె గర్భం తెచ్చింది, రాహేలు గొడ్రాలై ఉండేది. చూసారా, అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎవరైనా ఏ లోపం లేకుండా కొంచెం అందంగా ఉంటే చాలా గర్వం వస్తుంది. గర్వం అనేది వస్తుంది. ఆ గర్వాన్ని బట్టి, ఆ గర్వం ఎవరు చూస్తారు, నువ్వు గర్విస్తున్నావు అని అంటే నీ ఎదుట నీకు చెప్పకపోవచ్చు. నీ గర్వము దేవుడు చూస్తాడు. దేవుడు చూసి దేవుడు ఏం చేశాడు, గర్భఫలం లేకుండా చేశాడు. తర్వాత లేయా ద్వేషింపబడుట ఎవరు చూశారు, దేవుడు చూశాడు. దేవుడు చూసి ఏం ఇచ్చాడు, గర్భఫలాన్ని ఇచ్చాడు. నీ గర్భఫలం, నీ భర్త నిన్ను పట్టించుకోకపోయినా, నీ సహోదరి నిన్ను ద్వేషించినా ఎవరున్నారు, దేవుడు తనని ఏం చేశాడు, చూచేవాడుగా ఉన్నాడు. దేవుడు చూడడం అంటే, దేవుడు ఉట్టిగా ఎలాగ చూస్తాడు, మనం దేవుని వైపు చూడకుండా దేవుడు మనం చూస్తాడా. ఆమె ఎంతగా ప్రార్థించి ఉండొచ్చు, తన హృదయం ఎంత భారంగా ఉంది, నా భర్త నన్ను పట్టించుకోవట్లేదు, మా అక్క నన్ను ద్వేషిస్తూ ఉంది, నేను గుడ్డి కళ్ళు దానిలాగా ఉన్నాను, నేను మా అక్క చాలా అందంగా ఉంది, కానీ నా పరిస్థితి ఎలా ఉంది, ఎంతో హీనమైనటువంటి పరిస్థితి. కాబట్టి అలాంటి పరిస్థితిలో ఉన్న నన్ను ప్రభువా ఎవరు చూడకపోయినా పర్లేదు, నువ్వు నన్ను చూస్తున్నావు చాలు అని చెప్పి దేవునిలో ఎంతో ఆనందంగా జీవిస్తూ వచ్చింది అనమాట. తర్వాత అట్లాంటి ఆనందాన్ని లోకంలో ఎవరైనా ఇవ్వగలుగుతారా, ఎవరు ఇవ్వలేరు. ఎంత డబ్బులున్నా, ఎంతమంది సపోర్ట్ చేసినా, కుటుంబస్తులు ఎంత మంచిగా ఆదరించినా, మనకి ఆత్మీయమైనటువంటి ఆదరణ అనేది దేవుడు ఇస్తే తప్ప మనం ఎక్కడ పొందుకోలేము. తర్వాత దాని కింద వచ్చిన చూడండి, నాకు కొంచెమే టైం ఉంది అందుకే వివరించట్లేదు. చాలా ఇక్కడ ఏమైంది, ఇక్కడ లేయా యొక్క శ్రమను ఎవరు చూశారు, దేవుడు చూశాడు. ఆ శ్రమలో ఉండి దేవుడిని ఎంతగానో తన హత్తుకొని జీవిస్తూ వచ్చింది. కాబట్టి ఎప్పుడుకైనా నా భర్త నన్ను చూస్తాడు, నా భర్త నా దగ్గరకు వస్తాడు, నన్ను ప్రేమిస్తాడు, నన్ను ఆదరిస్తాడు, నాకు సపోర్ట్ చేస్తాడు అని చెప్పి ఏం చేస్తుంది, ఎదురు చూస్తూ ఉంది. ఆ నిరీక్షణ ఎక్కడి నుంచి వచ్చింది,
దేవుడిని అడిగింది కనుక దేవుడు తనకి ఇచ్చాడు కనుక ఆమె అంత నిబ్బరంగా అంత ఖచ్చితంగా ఉంది. దేవుడు నా భర్త నన్ను చూస్తాడు, నా భర్త నా దగ్గరకు వస్తాడు అనే ఆశతో ఆమె ఇంటూ వచ్చింది. తర్వాత ఆమె శ్రమలో ఉంది. శ్రమలో ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు వాస్తవంగా మన లైఫ్ మన జీవితంలో, మన కుటుంబంలో మనం ఈ యొక్క విశ్వాస యాత్రా జీవితంలో మనం సాగుతూ ఉన్నాము. ఈ యొక్క యాత్రా జీవితంలో మనకి ఏదైనా శ్రమ వస్తుంది, శోధన వస్తుంది. ఏం చేస్తాం చెప్పండి? ఏదైనా బలహీనత వచ్చింది అనుకోండి, లేదా ఏదైనా శ్రమ వచ్చింది, మీరు ఏం చేస్తారు? నిజంగా చెప్పండి. నిజంగా మనకి ఏదైనా శ్రమ వచ్చింది అనుకో, ఏదైనా బాధ, సరే అంతదాకా ఎందుకు, ఏదో జ్వరం వచ్చింది, లేదా కాలు ఏదో బాగలేదు, లేదా ఇంకేదైనా బలహీనత, మోషన్స్ అయినాయో, లేకపోతే ఏదో ఒకటి ఇలాంటివియో బలహీనతలు చిన్న చిన్నవి వస్తాయి. వచ్చిన రాగానే ఏం చేస్తారు? ట్యాబ్లెట్ కాడికి వెళ్తారా? డాక్టర్ దగ్గరికి వెళ్తారా? ఇంట్లోనే ఉంటున్నాయి ఇప్పుడు ట్యాబ్లెట్లు, లటక్కని తీసుకొని ప్రార్థన కూడా చేసుకోకుండా వేసుకుంటారు కొంతమంది. బాగుపడుతుందా? శరీర బలహీనతలు బాగుపడవచ్చు. ఆత్మీయ జీవితం నీకు బలహీనంగా ఉంది, నువ్వు ఆ రోజు లేగవు, ప్రార్థన చేసుకోవు, బైబిల్ చదవు, నీ రోగం ఎట్లా పోయింది? ఎలాగపోతుంది నీ రోగం? ఇంకెక్కువ అవుతుందా తక్కువ అవుతుందా? ఒక పూట చదవలేదు, రెండో పూట చదవవు, మూడో పూట కూడా చదవవు, రెండో రోజు కూడా అదే ప్రాసెస్. అప్పుడు ఎన్ని రోజులు అవుతుంది? ఎన్నిసార్లు అవుతుంది నీ బైబిల్ చదవక, ప్రార్థన చేసుకోక? అది ఆత్మీయమైనటువంటి బలహీనతే, ఆత్మీయమైనటువంటి బలహీనతే. కాబట్టి అట్లాంటి బలహీనత, శ్రమ వచ్చింది ఇప్పుడు ఆమెకి, అదొక బలహీనత. ఆమెకి జబ్బు కళ్ళు. మరి ఆమె ఏం చేయగలుగుతుంది? జబ్బు కళ్ళు కలిగిన వాళ్ళు ఏమైనా చేయగలుగుతారా? మరి ఆమె అన్ని చేస్తూ ఉంది, దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంది. దేవుడి నుండి ఆమె ఏం చేస్తుంది? దేవుడు నన్ను చూస్తున్నాడు. మొట్టమొదటిది ఏంటి? దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు చూచే దేవుడు. రెండవదిగా నా శ్రమలో నాకు తోడుగా ఉండే దేవుడు. చూడండి, నా శ్రమలో చూచి ఉన్నాడు అని చెప్తుంది అనమాట. 32వ వచనంలో అర్థమవుతుందా? మొట్టమొదటిది ఏంటి? దేవుడు నన్ను చూచాడు, చూచే దేవుడు. రెండవదిగా నా శ్రమను చూచి ఉన్నాడు. మూడవదిగా 33వ వచనం చదవండి. ఆమె మరలా గర్భవతి కుమారుని కని నేను ద్వేషింపబడినదన్న సంగతి. దానిపై వచ్చిన చదవక. లేయ గర్భవతి కుమారుని కని యెహోవా నా శ్రమను చూసి ఉన్నాడు కనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకుని అతనికి యూదేనని పేరు పెట్టాను. ఆమె మరలా గర్భవతి కుమారుని కని నేను ద్వేషించబడుతున్న సంగతి యెహోవా విన్నాడు కనుక ఇతన్ని కూడా నాకు దయచేసి అనుకుని అతనికి షిమ్యోను అని పేరు పెట్టాను. చూసారా? ద్వేషింపబడింది దేవుడికి ఎలా తెలుసు? ఆమె ద్వేషింపబడుతూ వచ్చింది, అది దేవుడికి ఎలా తెలుసు? దేవుడు, ఆమె ఏమంటుంది? ఖచ్చితంగా చెప్తుంది, నేను ద్వేషింపబడుట దేవుడు చూచి ఉన్నాడు. ఎలా చూస్తాడు? ఆ అనుభవంలో ఎప్పుడన్నా వచ్చామా మనకి ఎన్నో శ్రమలు వచ్చాడు. ఇంత వయసు వచ్చి ఇన్ని సంవత్సరాలు అన్ని అనుభవాలు దాటుకుంటూ వచ్చాము. ఇప్పుడు మనకు శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, ద్వేషింపబడుతూ వచ్చాము. ఆయా సందర్భాల్లో కుటుంబస్తుల ద్వారా కానీ, ఇరుగు పొరుగు వాళ్ళ ద్వారా కానీ ఎన్నో అనుభవాల నుంచి వచ్చాం. ఎప్పుడైనా నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నా దేవుడు నా శ్రమను చూశాడు, నేను ద్వేషింపబడుతూ చూస్తున్నాడు అని ఎప్పుడైనా చెప్పగలిగినవా? ఆ అనుభవంలోకి నువ్వు వచ్చావా? కాబట్టి అట్లాంటి అనుభవంలోనికి మనం రావాలి. అనుభవంలోకి వస్తేనే ఆ వాక్యం నెరవేర్పు అనేది, ఆమె యొక్క జీవితంలో జరిగినటువంటి కార్యాలు మన జీవితంలో నెరవేర్చబడతాయి. మనం కూడా అంత ధైర్యంగా ఉండగలుగుతాం. భర్త సపోర్ట్ చేయకపోతే ఏమవుతుంది? తోటి సహోదరులు సహాయం చేయకపోతే ఏమవుతుంది? దేవుడు మనకు లేడా?
దేవుడు చేతగాని వాడు కాదు కదా. వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవాడు, మాట ఇచ్చి తప్పేవాడు కాడు. కాబట్టి ఎన్ని మాటలు, ఎన్ని వాగ్దానాలు ఇస్తున్నాడు దేవుడు మనకి. అన్ని వాగ్దానాలు కూడా మనం పక్కన పెడతాం. మనం ఏం చేస్తాం ఆయన తెలియకుండా? ఆయనకు తెలియకుండా ఏమైనా చేయగలుగుతామా? మనం ఎక్కడ తిరిగేది, ఎక్కడ ఉండేది అన్నీ దేవుడికి తెలుసు. ఆయన లేకుండా మనం ఎక్కడికి వెళ్ళలేం, ఏం చేయలేం. కానీ ఆయన వాగ్దానం మాత్రం మన జీవితంలో నెరవేర్చబడుతుంది. అది మనం నమ్మాలి. ఎంతకాలం అజ్ఞానంలో ఉంటాం? కాబట్టి మన జీవితాన్ని మనం ఏం చేయాలి? సరి చేసుకోవాలి. తర్వాత లాస్ట్ మాట చదవండి. ఆమె మరలా గర్భవతి ఈసారి యెహోవాను స్తుతించదనుకుని యోదాను పేరు పెట్టింది. అప్పుడు ఆమెకు కాన్పుడు. 34 కూడా చదవక్క. ఆమె మరలా గర్భవతి అయి కుమార్తె కని కొడుకు ఈసారి నా పెరుమిటి నాతో హత్తుకొని ఉండును, అతనికి 3 కుమారులను కట్టుననుకున్నాను. అతనికి దేవి అని పేరు పెట్టింది. ఓకే, ఇప్పుడు తన భర్త తను ఏం చేశాడు? హత్తుకొని ఉన్నాడు. ఇన్ని రోజులు తనను పట్టించుకోలేదు. రాహేలుని ప్రేమించినంతగా లేని ప్రేమించలేదు. అయినా కూడా ఆమె మనోధైర్యాన్ని కోల్పోలేదు. ఆమె ధైర్యంగా ఉంటూ వచ్చింది. ఏనాడైనా ఎప్పటికైనా నా పెనిమిటి నా దగ్గరకు వస్తాడు అని కనిపెట్టుకొని ఉంది. ఎంతో ఆశతో ఉంది. ఆశ నీకుందా? ఒకనొక రోజున దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు దేవుని సంఘంలో ఉన్న మనము, నీవు నేను కూడా ఎత్తబడే గుంపులో మనం ఉన్నామా? అది గమనించుకోవాలి. ఆయన ఎదుర్కోగలుగుతామా మనం? ఇప్పుడు తన భర్త కోసం ఎంతో ఎదురు చూస్తాము. సంఘం కోసం ఒకనొక రోజు యేసుప్రభువు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎదుర్కోవడానికి మరి నీకు ధైర్యం ఉంటుందా? నీకు ఆ ధైర్యం ఉందా? ఆమె తన భర్త విషయంలో ఎంతో నమ్మకంగా ఉంది. మనం ఆ నమ్మకత్వంలోకి మనం రావాలి. ఆ నమ్మకత్వంలో మనం రాకపోతే ఈ అనుభవం అనేది మన జీవితంలో ఉండదన్నమాట. ఆ ధైర్యం మనకు ఉండదు. కాబట్టి ఆమె ఎంతో ధైర్యవంతురాలుగా జీవిస్తూ వచ్చింది. ఎటువంటి ఆదరణ లేకపోయినప్పటికీ కూడా దేవుని యొక్క ఆదరణలో ఆమె పెరుగుతూ వచ్చింది. ఆమె ఎంతో కనిపెడుతూ వచ్చింది దేవుని దగ్గర కనిపెట్టి, ఇంతకాలానికి దేవుడు నన్ను కరుణించాడు, దేవుడు నా జీవితంలో ఎంతో గొప్ప కార్యం చేశాడు. రాహేలు యొక్క జీవితంలో తన అందాన్ని ఆధారం చేసుకుంటూ వచ్చింది. తన అందాన్ని ఆధారం చేసుకొని ఏం చేసింది? హృదయంలో గర్వించిన కారణాన్ని బట్టి తన గర్భఫలాన్ని ఆమె దేవుడు అనుగ్రహించలేదు. కాబట్టి మన జీవితాల్లో మనకి ఎంతైనా ఆస్తులు ఉండొచ్చు, ఎవరికి చేసే పరిస్థితి మనకు ఉండకపోవచ్చు, మనకి ఎన్నో అకౌంట్లో డబ్బులు ఉండొచ్చు, అందరి ఆదరణతో మనం ఉండొచ్చు. కానీ దేవుని యొక్క ఆదరణ మనకు లేకపోతే ఏం చేస్తాం? ఈ లోకంలో ఏది ఉన్నా లేకపోయినా దేవుడు ఉంటే చాలా అన్నీ ఉన్నట్టే. కాబట్టి అవి ఇవ్వన్నాయి అని చెప్పేసి మన హృదయంలో గర్వం పెట్టుకోకూడదు. మనం అలా సాతాను ఏం చేస్తుంది తెలుసా? నీకు అది ఉంది కదా, నువ్వు ఎందుకు తగ్గించుకొని ఉండాలి? నువ్వు ఒకరికి లోబడి ఎందుకు ఉండాలి? నీకుందిగా, నీకు అంత అవసరమా? నువ్వెందుకు అంత తగ్గించుకొని చేయాలి? సాతాను చెప్తా ఉంటది. సాతాను రూపంలో చెప్పదు, ఎవరిలోనూ దూరి వాళ్ళ పక్క నుండి మన దగ్గరకు వచ్చి చెప్తా ఉంటది. నీకు ఎందుకు అంత అవసరం? తగ్గించుకొని చేయాల్సినంత అవసరం ఏంటి? నీకేం తక్కువ? అన్నీ ఉన్నాయి కదా అని అంటారు. నేను నా చిన్నప్పుడు అంటే మరీ చిన్నప్పుడు కాదు, 15 సంవత్సరాలు 14 సంవత్సరాలు ఉంటాయి నాకు. ఆ టైంలో నేను యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత నేను ఆదివారము మందిరానికి వెళ్ళేదాన్ని. పొద్దున్న 9, 8:30 లోపు వెళ్ళి అన్నీ చేసేదాన్ని. మందిరంలో పనులు అన్నీ ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా అన్నీ చేసేదాన్ని. నేను వచ్చినంత తొందరగా ఎవ్వరు వచ్చేవాళ్ళు కాదు. అందరు
ప్రేయర్ టయానికి వచ్చేవాళ్ళు. నేను మాత్రం ముందెళ్ళేదాన్ని. ఏ పని కూడా ఎవరికి దొరకనిచ్చేదాన్ని కాదు. అందరూ అనేవాళ్ళు, నీకేం పని లేదా ఇంటికాడ, ఇంత పెందలని ఎందుకు వస్తావు నువ్వు, ఇంకా నీకంటే ఇంకెవరన్నా ఉంటారు కదా, వాళ్ళు చేస్తారు, నువ్వెందుకు చేయాలి? అవును, ఎందుకు చేయాలి? అంత అవసరం ఏంటి చెప్పండి? దేవుని మందిరంలో పనిచేయాల్సినంత అవసరం ఏంటి నీకు నాకు? దేనికి చేస్తున్నావు? ఏమన్నా ఆశించి చేస్తున్నావా? దేవుని మందిరంలో ఓడవడము, చాపలేటిది పెద్ద గొప్ప భాగ్యం. నువ్వెంతో దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మనిషివి. అట్లాంటి మనిషి కొరకు ఆ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడు? ఈ లోకానికి దీనుడుగా వచ్చాడు. తగ్గించుకోలేదా? నువ్వు తగ్గించుకోవడానికి ఏమవుతుంది? ఆయన శ్రమపడలేదా? ఆయన బాధపడలేదా? నీ కొరకు రక్తం కార్చాడు. ఆ విలువైనటువంటి రక్తంతో నిన్ను కొన్నాడు కదా. నువ్వు చేయవా? నీకేముంది ఈ లోకంలో? ఏమీ లేదు. నువ్వు పోయేటప్పుడు కూడా తీసుకెళ్ళడానికి ఏమీ ఉండదు. నీ క్రియలే నువ్వు నీ అంట వస్తాయి. కాబట్టి సర్వాన్ని అర్పించుకున్నటువంటి దేవుడు యేసు ప్రభువారు. కాబట్టి నీ ప్రాణం అడగట్లేదు కదా, నీ రక్తం ఇమ్మని అడుగుతున్నాడా? అడగట్లేదు. నీకున్నటువంటి ఆ కొద్ది సమయాన్ని ఏం చేయాలి? దేవుని పని కొరకు ఉపయోగించు. ఏమైతుంది చేయడానికి? ఆ కొంచెం పని చేయడానికి ఎన్నో సనుగులు, ఎన్నో రాదాంతాలు. నువ్వే చేయాలా, నేను చేయొద్దా అని అంటారు కొంతమంది. నాకేం అవసరం, నేను ఎందుకు చేస్తాను, నువ్వే చేసుకో అంటారు. పొద్దాక నాకు అదే పని అంటారు. ఒక రక్షింపబడినటువంటి వ్యక్తివి, దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి రక్తంలో కడగబడినటువంటి బిడ్డవి, నువ్వు ఎలాంటి మాటలు మాట్లాడాలి, నువ్వు ఎలాంటి శ్రద్ధ కలిగి ఉండాలి దేవుని మందిరంలో. కాబట్టి మన జీవితం ఎలాంటి పరిస్థితిలో ఉంటే దేవుడు ఎలాంటి పరిస్థితులకు తీసుకొచ్చాడో అది మనం గమనించుకోవాలి. ఇప్పుడు లేయా ఎంతో అందంగా ఉండి తను గర్విస్తూ వచ్చిన కారణాన్ని బట్టి తనకు వచ్చినటువంటి నష్టాన్ని చూశాం. ఇప్పుడు రాహేలు ఎంతగానో గర్వించింది కదా, ఆ నష్టాన్ని చూస్తున్నాం. లేయా తనెంతో బలహీనరాలు. నా బలహీనతల విషయంలో ఎవరు నన్ను ప్రేమించలేదు, దేవుడు మాత్రమే నన్ను చూశాడు, నా శ్రమలో చూశాడు, నా కష్టంలో చూశాడు, నేను ఎంత బాధలో ఉన్నానో ఆయన చూశాడు, నా హృదయంలో ఒక ధైర్యాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆ ధైర్యాన్ని బట్టి నేను ఎలా ఉన్నాను? ధైర్యంగా ఉన్నాను, ఎంతో ఆదరింపబడుతూ వచ్చాను. కాబట్టి నేను ఆయన స్తుతిస్తాను. ఎందుకు? తన భర్తను సంపాదించుకుంది, తన కుమారులను సంపాదించుకుంది, అవునా కదా? కాబట్టి నేను నా జీవితంలో కూడా మనం ఏం చేయాలి? దేవునికి లోబడి దేవుని యొక్క దయలో మనం ఎప్పుడైతే ఉంటామో దేవుని చూసేవారు, దేవుడు మనం చూస్తాడు. కానీ మనం ఆయన తట్టు తిరిగి మనం ఏం చేయాలి? ప్రతి విషయం ఆయనకు చెప్పాలి, ఆయన నుండి మనం పొందుకోవాలి ఏదైనా కూడా. కాబట్టి అలాగ ఎప్పుడైతే మనం పొందుకుంటామో దేవుడు మన కుటుంబంలో, మన భర్త విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ, మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో కానీ దేవుడు మనకి సహాయం చేసేవాడుగా ఉంటాడు. తనకు చేసిన సహాయాన్ని బట్టి దేవుడిని ఎంతగానో ఆమె స్తుతిస్తూ వచ్చింది. కనుక ఈ మాటలు జ్ఞాపకం పెట్టుకొని మనం కూడా కొద్ది సమయం దేవుణ్ణి ఆరాధిద్దాం.